భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ప్రచారంలో భాగంగా ఆయత్ నగర్ కార్నర్ మీటింగ్, ఈ కార్నర్ మీటింగ్ కు డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన వేదిక మీద ఉన్న షాద్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన శ్రీవర్ధన్ రెడ్డి గారికి మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా, మరియు పెద్దలు బాలయ్య గారికి, వేదిక మీద అర్జున్ రెడ్డి గారికి, భారతి గారికి, వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నా యొక్క సాయంకాల నమస్కారాలు. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కేవలము జూబ్లీ హిల్స్ కు సంబంధించితే కాదు, హైదరాబాద్ మరియు తెలంగాణకు భవిష్యత్తు కూడా. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ ఇక్కడ గెలిచిందనుకోండి, 2 సంవత్సరాలు కాబోతా ఉంది, ఇంకొక నెల అయితే. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఏ గ్యారంటీలు అమలు చేసినా అని మీకు అడుగుతా ఉన్నా. ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. 5 డిక్లరేషన్లు, 420 హామీలు, ఇవన్నీ కూడా పక్కకు పెట్టి ఇప్పుడు కొత్త హామీలు ఇస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతా ఉన్నావో నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. ఏ హక్కు ఉన్నది నీకు? 2 సంవత్సరాలు కాబోతా ఉంది. ఎమ్మెల్యేగా టీడీపీ ఫండ్ ₹1 కూడా రాలేదు అంటే ఇప్పటి వరకు చరిత్ర అనుకుంటా ఎమ్మెల్యే ఫండ్ ₹1 కూడా రాలేదు. ఏమి గ్యారెంటీల విషయం మాట్లాడతారు? ఏదైనా ప్రశ్నిస్తే మా దగ్గర ఏమున్నది విషయం ఎత్తుకోమంటావా? మేము ఇన్ని వేల కోట్ల అప్పని అనుకోలేదు. నేను పిచ్చోళ్ళు అనుకుంటున్నా జనాలని. మేము అప్పు పుడతలేదు అని అంటారు. మళ్ళీ కొత్త ఎలక్షన్లు వస్తే కొత్త హామీలు ఇస్తారు. యువకులకు రాజీవ్ వికాసం అని చెప్పారు, యాదుందనుకుంటా. 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం, అది కొండకెక్కింది. ఈ 6 గ్యారంటీలలో మా మహిళలకు అడుగుతా ఉన్నా, ఏ మహిళకు 2500 రూపాయలు ఎవరికైనా ఇచ్చినా అని అడుగుతా ఉన్నా. ఎవరికి ఇంతవరకు అది లేదు. ఇక మా అబ్బలు తాతలు అయితే ఎదురు చూస్తా ఉన్నారు. 3 సంవత్సరాలని కొత్త పెన్షన్లు లేవు. నువ్వు పెన్షన్లు 2000ని 3000 చేస్తా అని చెప్పినావు, 4000 చేస్తా అని చెప్పినావు. 4000ది 6000 రూపాయలు ఎక్కడ పోయినా? ఇవన్నీ హామీలు అడుగుతా ఉన్నా. తెలంగాణ నువ్వు ఏమిచ్చినావు అని కిషన్ రెడ్డి గారికి అడుగుతా ఉంటాడు, బండి సంజయ్ గారికి అడుగుతా ఉంటాడు. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి వచ్చిన నిధులు 10 లక్షల కోట్లు, 1,65,000 కోట్లు కేవలం హైదరాబాద్ అభివృద్ధి గురించి రావడం జరిగింది. మీరు ఇచ్చిన హామీలు లేవు. మైనార్టీలో ఒక వర్గానికి సంతృప్తిపరచడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంఐఎం ముసుగులో కాంగ్రెస్ అభ్యర్థి మొన్న 2 రోజుల క్రితము మైనార్టీలకు, ముస్లింలకు సంతృప్తిపరచడానికి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిండు. 48 గంటల ఏ మంత్రి పదవో ఇప్పటికి ఆయన కూడా తెలుస్తలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ లో నేరగాడు, మ్యాచ్ ఫిక్సింగ్ లో 9 సంవత్సరాలు బహిష్కరణ బీసీసీ బహిష్కరించిన వ్యక్తికి మంత్రి పదవట. ఎమ్మెల్సీ అది వస్తుందా రాదా ఇప్పటికి కూడా తెలియదు. కేవలం ఒక వర్గానికి. ఎందుకంటే భయం పుట్టుకొస్తా ఉంది భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని. సర్వే రిపోర్ట్లు రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ ఫేవర్లో పెరుగుతా ఉన్నది. ఇటువంటి కాంగ్రెస్ ఇప్పుడు కొత్త హామీలు ఇచ్చి మోసం చేయడానికి మళ్ళీ ఒక్కసారి ముందుకు వస్తా ఉంది. మిత్రులారా, దయచేసి మీకు ఇచ్చిన గ్యారెంటీలలో యువకులు అడగండి,
ఇక్కడైతే రైతులు చాలా మహిళలు అడగండి, బీసీలు ఎస్సీ ఎస్టీలకు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అడగండి, నిలదీయండి వచ్చినప్పుడు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 1200 మంది బలిదానంతో తెలంగాణ సాధించుకుంటే మనం దేనికోసం సాధించుకున్నాం? మన నీళ్లు నిధులు నియామకాల కోసం. అవన్నీ కూడా ఎవరికి చెందినో మనందరికీ తెలుసు. ఈ 10 సంవత్సరాల అవినీతి ప్రభుత్వాన్ని, అహంకార ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తే ఆ గ్యారంటీల పేరు మీద ఈరోజు కాంగ్రెస్ ముందుకు వస్తూ ఉంది. దయచేసి మిత్రులారా, భారతీయ జనతా పార్టీ గత 11.5 సంవత్సరాల్లో వికసిత్ భారత్ ఏ విధంగా ముందుకు సాగుతా ఉందో మనందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ అంటే పేదల పక్షపాతి, రైతు పక్షపాతి, బీసీ ఎస్సీ ఎస్టీల పక్షపాతి. ముఖ్యంగా పేదల గురించి ఈరోజు గత 10 సంవత్సరాల కాలంలో 4 కోట్ల ఇళ్లు కట్టించిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. తెలంగాణలో మనకు డబుల్ రూములు వచ్చినాయా లేదా? వీళ్ళకు డబ్బులు ఇస్తే లెక్క లేక ఏం రాలేదు. తర్వాత ఈరోజు హర్ ఘర్ జల్ కానీ, ఉచితంగా విద్యుత్ కానీ, రేషన్లో 6 కిలోలు 5 కిలోలు కేంద్రంది. అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ కు లోన్లు కానీ, ముద్రా లోన్లు కానీ, ఈ రకంగా సోదరుడు చెప్పినట్లు అతి తక్కువ ప్రీమియం తోటి ఇన్సూరెన్స్ ఇలా పేద ప్రజలకి అందిస్తుందంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఏ ఒక్క వర్గానికి కాదు, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని రాజకీయ పార్టీలకు చెందుతా ఉన్నాయి. ఇది భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అంటే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానం ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు 4వ స్థానం, రాబోయే రోజులలో కొద్ది నెలల్లో 3వ స్థానం ఎదుగుతా ఉంది. కనుక ఏదైతే లంక మన దీపక్ రెడ్డి గారు ప్రజల మనిషి, నిస్వార్థంగా సేవ చేయడానికి ముందుకు వస్తా ఉన్నారో, మీరందరూ కూడా ఈ 7 రోజులు మనమందరము కష్టపడ్డాం. దయచేసి, ఎందుకంటే మనకు కూర్చున్న దగ్గర ఓట్లు రావు. మనకిచ్చిన బాధ్యతలు తప్పకుండా సక్రమంగా నిర్వహిస్తాం. ప్రతి ఇంటికి ఒక్కసారి కాదు, 4 సార్లు 5 సార్లు పోయి కమలం పువ్వుకు 11వ తారీఖు నాడు ఓటేయాలని మా అక్క చెల్లెళ్లకు, తాతలకు, అవ్వలకు మనమందరం. ఎందుకంటే మనం వెళ్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయవాదం ఈరోజు కేవలము ఒక దేశంలో ఏదైనా పార్టీ ఉందంటే హిందుత్వం కోసం కానీ జాతీయవాదం కోసం పనిచేస్తున్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ముఖ్యమేది, ముఖ్యం దేశం, ఆ తర్వాత పార్టీ, ఆ తర్వాత మన కుటుంబం. ఇది మన భారతీయ జనతా పార్టీలో మన కార్యకర్తలు ఉన్న గొప్పతనం. నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కనుక దయచేసి మిత్రులారా, ఓటర్లందరికీ కూడా మనము మన జూబ్లీహిల్స్ ఓటర్లు, రహమత్ నగర్ ఓటర్లందరి దగ్గర కూడా వెళ్ళి విషయాన్ని చెప్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తే అభివృద్ధి ముందుకు వస్తుంది. లేదా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తారు ఏమి ఇస్తున్నారు, కేంద్రం నుంచి నిధులు వస్తా ఉన్నాయి, రాష్ట్ర మాట మీరు ఆపేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని బదలాం చేయడానికి, భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని తట్టుకోలేక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దయచేసి మిత్రులారా, 11వ తారీఖున జరగబోయే ఉప ఎన్నికలో మనమందరం కూడా కమలం పువ్వుకు ఓటేసి పెద్ద మెజార్టీ తోటి సోదరుడు దీపక్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ కోరుకుంటూ, మరి ఒక్కసారి మిత్రులు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి